హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి టమాటో పచ్చిమిర్చి పచ్చడి వేస్తున్నాను. 4 టమాటాలు, ఒక 6 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. పెద్ద సైజు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని పావు స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటే పచ్చడి అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకున్నాము. చింతపండు కారానికి తగ్గట్టు చింతపండు వేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా మగ్గిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని రోటీలో వేసుకున్నాము. పచ్చిమిర్చి, చింతపండు, కరివేపాకు, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఇట్లాగా దంచుకున్న తర్వాత ఇందులోకి మిగతా టమాటోలు కూడా ఉన్నాయి కదా, ఇవి కూడా వేసుకొని దంచుకోవాలి. ఈ పచ్చడి మనం జాగ్రత్తగా దంచుకోవాలండి, కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది. చింది టమాటో జ్యూసీగా ఉంటుంది కాబట్టి చింది కళ్ళల్లో పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి మంచి టేస్ట్, మంచి స్మెల్ రావాలంటే చిన్నపాయ రెబ్బలు, కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయలు కూడా వేసుకొని దంచుకున్నామంటే ఈ పచ్చడికి వెల్లుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు చాలా బాగుంటాయి. ఇవి కూడా వేసుకొని దంచుకున్న తర్వాత ఈ పచ్చడి కూడా ఇందులోకి వేసుకొని దంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నామంటే నోటికి రుచిగా, కమ్మగా చాలా బాగుంటుంది. పచ్చడి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.